ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రభువుల వారి ఆజ్ఞ లేనిదే మేమేమీ చేయలేము, చేయజాలము. అయితే నన్ను కిందకు పంపించండి. నీకు శక్తులు లేకుండా నీవేమి చేయగలవు బాలిక? నేను మా వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళకు మంచి జరిగింది గుప్తా గారు. నేనేం చేయకపోయినా పర్వాలేదు. నేను వాళ్ళతో ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. అది నీ ఊహ మాత్రమే బాలిక. ఎటుల జరగవని లిఖింపబడినదో అటులనే జరుగును. నీవీ విషయమన యోచన వదులుమో. మా వాళ్ళ ఆపదలో ఉన్నారని తెలిసి ఎలా వదిలేయమంటారు? నా చెల్లెలు నిండు గర్భిణి గుప్తా గారు. ఈ రోజు రేపో ప్రసవిస్తుంది. తన కష్టం చూసి కూడా మీ మనసు కరగట్లేదా? నా పిల్లలు చాలా చిన్న పిల్లలు. వాళ్ళలా అడవిలో అంత కష్టపడుతుంటే మీ కళ్ళు చెమ్మగిల్లట్లేదా? పిల్లలు ఆ వయసులో మా నాన్న కడుపుతో ఉన్న కూతురు కోసం, మనవళ్ళు మనవరాళ్ళ కోసం పడుతున్న ఆరాటం చూడండి. వెంటనే కాపాడండి గుప్తా గారు, కరుణించండి. వాళ్ళకి తోడుగా మా ఆయన కూడా లేరు. మేమేమీ చేయలేము బాలిక. మీరు చేయగలరు కదా, నన్ను కిందకి పంపగలరు కదా. అది మీ చేతుల్లోనే ఉంది కదా గుప్తా గారు. ప్రభువుల వారి ఆజ్ఞను మీరి మేము ఎటుల నీకు. ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్. ఇది ఒక చెల్లి తన అన్నయ్యని అడుగుతున్న సహాయం అనుకోండి. ప్లీజ్. కాదనకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. బాలిక, ప్లీజ్ గుప్తా గారు, నాకు వేరే దారి లేదు. ఇప్పుడు మీరు తప్ప నాకు మరో దిక్కు లేదు. మీరు నాకెంతో సాయం చేశారు, ఇప్పుడు కూడా ఆదుకోండి. ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్. అటులనే బాలిక. కానీ నిన్ను ఒంటరిగా పంపించుటకు మా మనసు అంగీకరించుటలేదు. నీతో మేము వచ్చేదము. మీరు కూడా వస్తారా? ప్రభువులు మమ్మల్ని ఏమనుకున్నను, మాకు ఎటువంటి దండన విధించినను, ఒక సోదరునిగా నీ కష్టమున పాలు పంచుకొనదము. నీతో మేము భూలోకమునకు వచ్చేదము. వెళ్ళదము. చాలా థ్యాంక్స్ గుప్తా గారు, చాలా చాలా థ్యాంక్స్. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. పద బాలిక. బాలిక, ఈ రూపమున కాదు, అరుంధతి రూపమున వెళ్ళదము. ధూమ్ తత. హే, ఆగు.
అడవిలో ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అమ్మ బాగి, బాగి రా. అమ్మో, ఆగిపోయారంటే పదండి. ఉండు, నాకు కొంచెం ఆయాసంగా ఉంది. ఆగితే ఆ రౌడీ వెధవులు వచ్చి చంపేస్తారు. బాగి పిల్లలు ఎక్కడున్నారో ఏంటో, వాళ్ళని వదిలేసి వచ్చాం. ముందు మన ప్రాణాలు కాపాడుకోవడం చాలా ముఖ్యం. రండి, పదండి. నువ్వు వెళ్ళు, నేను బాగి పిల్లలు ఎక్కడున్నారో కాపాడి తీసుకొస్తాను. మీకేమైనా పిచ్చా? ఆ మిలిటరీ వాడేనా రాతోడ్నే రౌడీలు కొట్టి పారేశారు. ఇక మీరు ఆ రౌడీలను ఎలా ఎదుర్కొంటారు? ముందు మనం ఈ అడవి నుంచి బయటపడితే ఆ తర్వాత రోడ్డు మీద వెళ్తున్న ఎవరో ఒకరిని సాయం అడిగి అందర్నీ కాపాడొచ్చు. పదండి, ముందు పోదాం. త్వరగా రండి. నాన్న, పిన్ని, పిల్లలు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అమ్మా, ఆకాష్, మన మిస్సమ్మని ఎదురేయకుండా ఉండాల్సింది. పాపం మిస్సమ్మ ప్రెగ్నెంట్ కదా. అవునమ్ము, మనమే పరిగెత్తలేకపోతున్నాం. ఇక మిస్సమ్మ ఎలా ఉందో ఏంటో. త్వరగా మిస్సమ్మ ఎక్కడుందో వెతకాలి. అక్క, ఆ రౌడీ వస్తున్నాడు. పద పద, రా. అరే ఆనంద్, మిస్సమ్మని ఒంటరిగా వదిలేసి వచ్చాం. ఇప్పుడు మిస్సమ్మ ఎలా ఉందో ఏమో.